ఇక ములుగు జిల్లాలో ఈ డీసెల్టింగ్ పనుల వెనుక ఉన్న అసలు వివాదం ఏంటి? బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్లు ఏం జరుగుతుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కావ్య, ఏదైతే ములుగు జిల్లాల్లో ఇసుక తవ్వకాలలో పెద్ద ఇరు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా గట్టి ఆరోపణలు చేసుకునే అయితే వ్యవస్థ అయితే జరిగింది. ఇక్కడ ఒకరికొకరు నువ్వా నేనా అనే స్థాయిలో అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి దాంట్లో జరిగే లోపాలు ఏంటియో వివరించి అతనికి ఒక కలెక్టర్ కు లిఖితపూర్వకంగా రాసిచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి అయితే ఏదైతే డీసెల్టింగ్ వ్యవహారం ఇది చాలా అయితే ఎక్కడైతే డీసెల్టింగ్ చేస్తున్నారో ఈ వ్యవహారం మొత్తం తప్పుగా వ్యవహరిస్తున్నారు. అధికారులను తప్పుతో పట్టించి గత కలెక్టర్ 25వ తారీఖు ట్రాన్స్ఫర్ అయిన రోజే అదే రోజు సంతకాలు కావడం ఇది చాలా అనుమానాలుగా పరిస్థితి ఉందని చెప్పేసి అయితే రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేసేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి ఒక మెమోరాండం సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో దానికి కౌంటర్ గా డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ అయితే వెంటనే కౌంటర్ ఇవ్వడం జరిగింది. మీకు చేతనైతే మీరు ములుగునైనా మేడారం జాతర సమ్మక్క సన్నిధులైనా చర్చకు సిద్ధమన్నారు. దానికి నేను సిద్ధము, మీరు రండి. మీ హయాంలోనే మొత్తం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి డీసెల్టింగ్ పేరుతో 150 కిలోమీటర్ల పరిధిలో మీరు ఇసుకని తరలించి ఓవర్లోడ్ చేసి రోడ్లు మొత్తం చిత్తులయ్యేంత వరకు నడిపించి జీరో దంద నడిపిన వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీది. అంతే తప్ప మాది కాదు. ఎక్కడ కూడా లెక్కతో సహా ఈ రోజు 1 కేజీ ఇసుక కూడా లేకుండా, అంటే 1 కేజీ ఇసుక కూడా ఎక్కువ లేకుండా మేము తూకం వేసి మరి లారీలను పంపించి రోడ్లు కూడా ఎక్కడ ఖరాబ్ కాకుండా చూస్తున్న పరిస్థితి అయితే మా ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. మీరు సిద్ధమే, ఎక్కడంటే అక్కడైనా మేము రావడానికి సిద్ధమని డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఆయన సవాల్ విసిరిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ స్వీకరణ అనేది ఖరవైపోయింది. ఎందుకంటే అక్కడికి ఆయన చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు రండి చర్చిద్దాం అని చెప్పేసే క్రమంలో అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటు ములుగు గాంధీ సెంటర్ కానీ ఇటు సమ్మక్క తల్లి మేడారం ఆలయం దగ్గరకు కానీ రాకపోవడంతో ఇరు వర్గాల గొడవలు సమచిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో అసలు డీసెల్టింగ్ అనే వ్యవస్థ ఏ ప్రాంతంలో చేయాలి, అసలు ఎక్కడ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ జరిగింది. ఇక్కడైతే రాములవారి సీతమ్మవారి ప్రాజెక్ట్ అయితే దుమ్ముగూడెనికి దగ్గరలో ప్రాజెక్ట్ ఉంటే 50-60 కిలోమీటర్ దూరంలో ఎటువంటి నష్టం లేని ప్రాంతాల్లో డీసెల్టింగ్ పేరు చెప్పి లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకని పర్మిషన్ ఇవ్వడం ఎంత దౌర్భాగ్య స్థితి అని చెప్పేసి అయితే ఈరోజు మెయిన్ అయితే టిఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపించడం జరిగింది. దీనిపై వేచి చూడాలి మరి ఏది కరెక్టు ఏది అన్యాయం అనేది. కలెక్టర్ కి అయితే ఇచ్చిన ఒక పిటిషన్ పై కలెక్టర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఇసుక తవ్వకాలు ఆపుతారా లేకపోతే ప్రభుత్వానికి తలొగ్గి ఇసుకని తవ్విస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.